హియర్స్ ది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ కుబేరా. ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక కార్పొరేట్ కంపెనీ ఉంటుంది. అదేమో పొలిటీషియన్స్తో బిజినెస్ డీల్ చేసుకుంటుంది. ఆ బిజినెస్ డీల్ కోసం కొంతమందిని తీసుకుంటారు. అందులో మన దేవ కూడా ఒకటి. తీసుకున్న తర్వాత ఏం జరిగింది అండ్ ఆ బిజినెస్ డీల్ ఏంటి, ఇందులో హీరో ఎవరు విలన్ ఎవరు తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. స్టోరీ అనేది కొంచెం ఎంత ఉన్నా స్టోరీ వెళ్తానంతసేపు దానికి కనెక్ట్ అయిపోతుంది. స్క్రీన్ మీద జరిగే కథ ఎలా ఉందంటే చాలా రిలేటెడ్గా గ్రౌండెడ్ స్క్రిప్ట్తో రాసుకున్నారు. చాలా బాగుంది. ఇంకా ఈ మూవీలో సెటప్స్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చూస్తే అది చాలా రియల్ లైఫ్ వైబ్ ఇచ్చినాయి. ఓవరాల్గా స్టోరీ అయితే చాలా బాగుంది. అబౌట్ ద యాక్టింగ్, ఆల్ క్యారెక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేశారు. ధనుష్ కూడా ఎక్సలెంట్ చేశాడు. అతను అంటే నేను ఒక ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను, కాబట్టి అతని యాక్టింగ్కి అయితే పెద్ద అయిపోయాను. అంతకు మించి చేశాడు అనుకోవచ్చు. ఒక సీన్లో అయితే అతను ఐస్తో మాట్లాడినట్టు అనిపించింది. అది నాకు చాలా హైప్ ఇచ్చింది అన్నమాట. ఇంకా డైరెక్షన్ విషయానికి వస్తే శేఖర్ కమ్లా క్లియర్ విజన్ నాకు కనిపించింది. ఇంకా కామెంట్లో కూడా న్యాచురాలిటీని వదలలేదు, అది మెచ్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. ఇంకా డైలాగ్స్ కొన్ని ఉన్నాయి, సీన్స్ కొన్ని ఉన్నాయి అనుకున్నాను, కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంది సినిమాలో. అది డైరెక్టర్ స్ట్రెంత్ అని చెప్పచ్చు. ఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా సెట్ అయింది. ఒక పాట అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ప్లేస్ అయిందన్నమాట. నా ఒపీనియన్లో పుష్పలో ప్లేస్మెంట్ అయిన సాంగ్ కన్నా కుబేరా మూవీలో ప్లేస్మెంట్ అయిన సాంగే చాలా నచ్చింది. దట్ క్రెడిట్స్ గోస్ టు డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. ఈ మూవీలో నెగిటివ్స్ అన్నవి పెద్ద ఏం లేవు. ఎక్కడో సీజే షాట్స్, అది సీజే అన్నట్టు అనిపించింది, కానీ పెద్ద అంటే వాళ్ళ యాక్టింగ్తోనే దాన్ని కవర్ చేస్తారు. ఫైనల్గా నా రేటింగ్ వచ్చేసి ఏ గ్రేడ్. ఏంటి బ్రో ఏ గ్రేడ్ బి గ్రేడ్ అంటే ఏంటి నాకు తెలియదు అంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, వాటిలో చూడండి. లాస్ట్గా ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.